ఇమ్మా నలబిమ్మస్ కిచెన్కి స్వాగతం. ఫాస్ట్గా టేస్టీగా ఉండే మధురై స్పెషల్ పాల్ బన్ చేసుకుందాం రండి. ముందుగా బన్స్ తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి బటర్ అలాగే షుగర్ని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని దాంట్లో కావాల్సినంత వెన్న వేసుకోండి. ఎంత వెన్న వేస్తే అంత టేస్టీగా ఉంటుంది పాల్ బన్ అనేది. మంచిగా చక్కగా నేనైతే 1 స్పూన్ దాకా వెన్న వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది అన్సాల్టెడ్ బటర్ అండి, సాల్టెడ్ బటర్ బాగోదు. సో ఇప్పుడు ఆ బన్నుని ఇందాక వెన్న పంచదార పెట్టుకున్నాం కదండి, ఆ బన్ని ఈ వెన్నలో వేసి చక్కగా 4 వైపులా మంచిగా ఎర్ర రంగు వచ్చేటట్టు వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఇంకా బటర్ వేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం, మంచిగా ఉంటుంది, బాగా బటర్ వేసుకోండి. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా వేగిన తర్వాత ఒక సైడ్ అంతా కూడా తిప్పుతా పెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా టేస్టీగా సాఫ్ట్గా అవుతుంది బన్ అనేది. ఇప్పుడు చూస్తే చక్కగా మంచి కలర్ అనేది వస్తుంది ఈ వెన్నలో వేగేసరికి. నేను ఇప్పుడు మొత్తం అటు ఇటు తిప్పుతా వేయించుకుంటున్నాను. ఒక సైడ్కి అంతా కూడా తిప్పాలి, మొత్తం 4 సైడ్స్ తిప్పి వేయించుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి ఈ వెన్నలో వేయించిన బన్లో మనం మెయిన్గా వేసుకోవాల్సింది పాలు. ఆ పాలే ఈ పాల్ బన్కి స్పెషల్ అండి. పాలు అనేది నేను గోరువెచ్చగా కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఆ పాలు అనేది తీసుకొని కొంచెంగా వేసుకోవాలి. అది కూడా 4 సైడ్స్ అంతా కూడా ఈ బన్ను వెన్నలో వేగిన తర్వాతే వేయాలి, ముందుగా వేయకండి, పచ్చివాసన వస్తుంది. సో ఇప్పుడు ఈ బన్ అంతా కూడా 4 సైడ్స్ వేగింది. ఇప్పుడు నేను కొంచెంగా పాలు వేస్తున్నాను, మొత్తం వేయకండి, మొత్తం బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. కొంచెంగా పట్టేటట్టు ఒక్కొక్క సైడ్ పట్టేటట్టు వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. సో ఒక్కొక్క సైడ్ అనేది పాలు వేసుకుంటా నేను వేయించుకుంటున్నాను. ఒక సైడ్ మెత్తగా అవగానే ఇంకొక సైడ్ తిప్పి అలాగా మొత్తం పాలంతా కూడా బ్రెడ్కి పట్టేటట్టు వేయించుకుంటున్నాను. చూడండి పాలంతా కూడా బ్రెడ్ కంట పీల్చుకొని అది సాఫ్ట్గా అవుతుంటే వాసన ఉంటుందండి. ఇప్పుడు చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది, బాగుంటుందండి. ఇప్పుడు పాలు ఇంకొంచెం వేసుకుంటున్న టేస్ట్ కోసం. ఈ పాలంతా కూడా దగ్గర పడే లోపు పైన ఇంకొంచెం షుగర్ వేసుకుందాం. పర్లేదండి, ఒక రోజుకి టేస్టీగా తినడానికి షుగర్ ఈ మాత్రం సరిపోతుంది, తినచ్చు. సో షుగర్ అంతా కూడా వేసుకొని మొత్తం పాలంతా కూడా బన్నుకి పట్టేటట్టు ఎగిరిపోవాలి. కొంచెం కూడా పాలు అనేది బాండీలో ఉండకూడదు. సో మొత్తం పాలంతా కూడా పట్టేసిందంటే బ్రెడ్ అనేది సాఫ్ట్గా స్వీట్గా సూపర్ ఉంటుందండి. ఇది మేము తమిళనాడులో ఉన్నప్పుడు తిన్నాము. ఇది మా ఫ్రెండ్ అనేది చేసుకొని ఇచ్చేది, నేను తన దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి మధురై స్పెషల్ పాల్ బన్. ఇక రెడీ అయినట్లే. థ్యాంక్ యూ. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి.